గత 30 ఏళ్ల క్రితము హైదరాబాద్లో స్టూడియో లేనప్పుడు ఇది విలేజ్ వాతావరణం ఉందని చాలా మంది షూటింగ్ స్పాట్స్ వాళ్ళు వచ్చారు. ఫస్ట్ ఎన్టీ రామారావు చండశాసనుడు, తర్వాత రవితేజ గారి దొంగోడు, బాలకృష్ణ గారి భానుమతి గారి మొగడు, ఆహనా పెళ్ళంట, మళ్ళా రాజశేఖర్ది సూర్యుడు, బావగారు బాగున్నారా చిరంజీవిది అన్ని బాగా ఇటు విలేజ్ వాతావరణం ఉందని, ఒక గ్రామీణ ప్రాంతం లెక్క ఉందని చెప్పి చాలా మంది తీసుకెళ్లారు. అందరికీ నమస్కారం. హరి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఆహనా పిల్లంట, అనసూయ గారు అల్లుడు, అలాగే రవితేజ గారు నటించినటువంటి దొంగోడు, కొన్ని సినిమాలు షూటింగ్లు జరిగినటువంటి ఒక లొకేషన్కి అయితే రావడం జరిగిందండి. ఈ లొకేషన్ అంతా కూడా మనకి హైదరాబాద్లోని దేవరేంజ్లో ఉందండి. దేవరేంజ్లో మల్కాజ్గిరి జిల్లా అండి. ఇది సామీర్పేట మండలంలో ఉంది. ఇది మీరు అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఎప్పటి నుంచో కూడా నా చిరకాల కోరికండి. ఆహనా పిల్లంట షూటింగ్ లొకేషన్ చాలామంది చూపించమని అడుగుతున్నారు. అక్కడ అద్భుతమైన షూటింగ్ లొకేషన్స్ అయితే నేను ఈ వీడియోలో చూపించడం జరిగిందండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. మన వీడియోలోకి వెళ్ళే ముందు మీరు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, మన వీడియో చూస్తున్నారు లైక్ చేయడం మాత్రం మానేస్తున్నారు. దయచేసి మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ కూడా ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి మూవీ లొకేషన్ తోటి మంచి హోమ్ టూర్లు కూడా మన వీడియోలో చేస్తూ ఉంటాను. ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకోకుండా దేవరేంజల్కి వెళ్ళిపోయి అక్కడ ఉన్న మూవీ లొకేషన్స్ అయితే చూద్దామండి. వీడియో చూస్తున్నానండి. ఈరోజు మన వీడియోలో హైదరాబాద్ నగరానికి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న సామీర్పేట మండలానికి చెందిన, అలాగే మల్కాజ్గిరి జిల్లాకు చెందినటువంటి దేవరేంజల్ అనే గ్రామానికి అయితే మనం వెళ్ళడం జరుగుతుందండి. ఇవి హైదరాబాద్కి 32 కిలోమీటర్ల దూరంలో ఉండి ఒక 30 సంవత్సరాల క్రితం ఇవన్నీ కూడా గ్రామాల కింద ఉండేటివి. ఇప్పుడు సామీర్పేట మండలానికి చెందిన తూముకుంట, సామీర్పేట, అలాగే పోతయ్యపల్లి ఇవన్నీ కూడా సామీర్పేట మండలానికి చెందిన గ్రామాలండి. ఈ గ్రామాల్లోనూ షూటింగ్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. హైదరాబాద్ నగరంలో స్టూడియోస్ లేని టైంలో ఇక్కడ షూటింగ్స్ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఈ గ్రామీణ వాతావరణానికి దగ్గరగా ఉన్నటువంటి ఈ పల్లెటూర్లు అప్పట్లో కొన్ని వందల సినిమా షూటింగ్లు జరిగినట్టు అతిశయోక్తి కాదండి. అలాంటి దేవరేంజల్ అనే గ్రామానికి ప్రజెంట్ ఇప్పుడు మనం వెళ్తున్నాము. అక్కడ ఏమేమి షూటింగ్ జరిగినాయో, అక్కడ షూటింగ్ జరిగిన స్పాట్స్ ఏంటో, అక్కడ వాతావరణం ఏంటో, అక్కడ ఉన్నటువంటి మంచి మనుషుల మధ్యన మనం అందరినీ అడిగి తెలుసుకోండి. ప్రతి విషయాన్ని కూడా చాలా క్లియర్ కట్గా అడిగి తెలుసుకున్నామండి వీడియోలో. ప్రజెంట్ ఇక్కడ ఒక రామాలయం ఉంటుందండి. ఆ రామాలయం లోపల 1000 సంవత్సరాలకు సంబంధించిన ఒక కోనేరు ఉందండి. ఆ కోనేరులో ఏమేమి సినిమా షూటింగ్ జరిగినాయో అన్నీ కూడా చాలా వివరంగా తెలుసుకోవడానికి అయితే మనం ప్రయత్నం చేద్దామండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ వీడియోని అసలు ఎక్కడ స్కిప్ చేయొద్దండి, ఏమాత్రం లేట్ చేయొద్దు. ఇంకా ప్రజెంట్ ఇప్పుడు నేను దేవరేంజల్ దగ్గరికి అయితే ఉన్నానండి. ఇక్కడ దేవరేంజల్ దగ్గర మనకి వనకమాల కనిపిస్తున్నది రామాలయం అండి. ఈ రామాలయం దగ్గర ఆహనా పిల్లంట షూటింగ్ చాలా వరకు కూడా ఇక్కడ తీయడం జరిగిందండి. మన బ్రహ్మానందం గారికి, రాజేంద్ర గారికి కొన్ని సంభాషణలు జరుగుతాయి కదా కోనేరు దగ్గర. ఆ కోనేరు కూడా మన లోపలైతే ఉందండి. రామాలయం లోపల చాలా స్పష్టంగా చాలా క్లియర్గా చూపిస్తాను ఆ కోనేరు అయితేనే. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంతేకాదు కోట శ్రీనివాసరావు గారు కూర్చుండి కోడిని కట్టుకుని అన్నం తినే ఆ ఇల్లు కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియో చూస్తానండి. మనం లేట్ చేయకోకుండా కోనేరు దగ్గరికి వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు రామాలయం లోపలికి వెళ్ళి రామాలయం లోపల వెళ్ళకుండా చూద్దాము. ఎంత పెద్ద పెద్ద దారబంధాలు, పెద్ద పెద్ద గుమ్మాలు ఉన్నాయో చూస్తున్నారు కదండి. ఈ విజువల్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దామండి. ఇంకా ఇదే ప్లేస్లో ఇక్కడ చాలా షూటింగ్స్ అయితే జరిగినాయండి. 1 కాదు 2 కాదు, కొన్ని వందల సినిమాలు అయితే షూటింగ్ జరిగినాయి. అయితే ఇక్కడ గ్రామస్తులు చెప్పింది ఏంటంటే, ఈ ప్లేస్లో షూటింగ్ జరుపుకోకుండా మిగిలిపోయిన హీరో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క అక్కినే నాగేశ్వర గారు ఒకటి, సోహన్ బాబు అని చెప్పడం జరిగిందండి. మిగతా హీరోలందరూ కూడా ఇదే ప్లేస్లో ఇదే గుడిలో షూటింగ్స్ అయితే చాలా జరిగినాయి. కోనేరు అయితే చాలా బాగుంటుందండి. కోనేరు అయితే మీ అందరికి చూపిస్తాను, వీడియో చూస్తానండి. రామాలయం లోపలైతే చాలా బాగుంటుంది. ప్రజెంట్ నేను బయట నుంచి రామాలయం చూపిస్తున్నాను. మనం కోనేరు దగ్గరికి వెళ్ళిన తర్వాత కోనేరు చూసి వచ్చేసిన తర్వాత అప్పుడు రామాలయం లోపల నేను చూపిస్తాను. రామాలయం లోపల సీతారాములు అలాగే లక్ష్మణుడి విగ్రహాలు కూడా చాలా మంచిగా ఉంటాయి. లోపల ఆ విగ్రహాలన్నీ కూడా నేను చూపిస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మనం కోనేరు దగ్గరికి అయితే రావడం జరిగింది. కోనేరు చూద్దాం ముందు. పిల్లంట సినిమా చూసినప్పుడు అది రాజప్రసాద్ గారితో బ్రహ్మానందం గారి కామెడీ సీన్, చాలా హైలైట్ సీన్ అనమాట. అది తీసేటప్పుడు ఈ కోనేరు ఎక్కడ ఉన్నదో తెలియక నేనైతే చాలా ఆలోచించడం జరిగింది. చాలా బాగుంటుంది అనమాట లొకేషన్ అయితే. ఆ లొకేషన్కి అయితే మనం అతి దగ్గరలో ఉన్నామండి. మనకు కనిపిస్తున్నది కోనేరు.
చూస్తున్నానండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఇలాంటి వండర్స్ని చూసినప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది. ఇదే ప్లేస్లోను ఆహనా పిల్లంట ఇంకా కొన్ని సినిమాలు అయితే షూటింగ్ జరిగినాయండి. చాలా బాగుంటాయి లొకేషన్ అయితేనే. ఆహనా పిల్లంట సినిమాలో నుంచి నేను మీకు ఇదే ప్లేస్లో జరిగిన షూటింగ్ లొకేషన్ ఒక క్లిప్పింగ్ అయితే వేస్తానండి. ఆ క్లిప్పింగ్ ఎలా ఉందో చూడండి. ఇప్పుడు నేను పెద్ద పొరపాటు చేశాననిపిస్తుంది. ఏమిటిది? మిమ్మల్ని ప్రేమించడం. అలా అనకు పద్మ. ఎలాగైనా సరే ఈ పందెంలో గెలిచి తప్పకుండా నిన్ను పెళ్లి చేసుకుని తీరుతాను. ఈలోగా మనకి ఇంతకు ముందే పరిచయం ఉందన్న సంగతి ఎవరికీ తెలియకూడదు. ఇది కూడా మీ నాన్నగారి షరతేనా? కాదు, నా పని సక్రమంగా జరగడానికి నేను పెట్టుకున్న షరతు. ఏమిటో గోల. అలాగే కానివ్వండి. ఇదే ప్లేస్లో ఆహనా పిల్లంటే ఇంకొక క్లిప్పింగ్ ఉంది, వేస్తాను చూడండి, బాగుంటుంది. మా నాన్నతో మాట్లాడడానికి మీ వాళ్ళని తీసుకొస్తానన్నారు. అంతా సవ్యంగా జరుగుంటే అలాగే తీసుకొచ్చామని పద్మ. ఏమైంది? మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోవడం లేదు. ఆహనా పిల్లంట ఈ సినిమా ఆశ బ్రహ్మగా పేరు పొందినటువంటి జంధ్యాల గారి డైరెక్షన్లో సురేష్ ప్రొడక్షన్ సంస్థ 1987 సంవత్సరంలో నిర్మించారు ఈ సినిమాని. ఈ సినిమా చాలా అద్భుతమైన రీతిలో అప్పటి రోజుల్లో చాలా బాగా ఆడింది సినిమా. బయట విజువల్స్ ఎలా ఉన్నాయో మీకు చూపించడం కోసం డ్రోన్ విజువల్స్ వాడడం జరిగిందండి. ఈ డ్రోన్ విజువల్స్లోనూ మొత్తం పైనుంచి తీసిన లొకేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయని అనుకున్నాను నేను. అలాంటి ఆహనా పిల్లంట ఆ సినిమాని రూపొందించిన విధానం, దాంట్లో ఉన్న కామెడీ, ఆరోగ్యకరమైనటువంటి కామెడీ చూస్తుంటే చాలా బాగుంటుంది సినిమా. ఇప్పుడు జనరేషన్కి చాలామంది ఈ సినిమా చూసి ఉండరు, వాళ్ళందరికీ కూడా నెట్లో దొరుకుతుందండి. ఇది యూట్యూబ్లోనూ చూసి సెర్చ్ చేసి చూడండి. ఆహనా పిల్లంట సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. హైదరాబాద్కి దగ్గరలో ఉన్న పరిసర ప్రాంతాల్లోనూ ద్రాక్ష తోటలు ఉంటాయని చాలామందికి తెలియదండి. ఇప్పుడు మనం వీడియో చేస్తున్న దేవరంజిలో ఒకటిని, అలాగే సామిరిపేట, తూముకుంట, పోతాయిపల్లి ఈ గ్రామాల్లో ద్రాక్ష తోటలు కూడా అక్కడక్కడ ఉంటాయండి. ఎవరైనా ఈ పక్కకు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా విజిట్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ గ్రామీణ ప్రాంతంలోనూ ఈ ద్రాక్ష తోటలు అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ వ్యవసాయం కూడా చాలా బాగా చేస్తారు. 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ కోనేరు గురించి చాలామందికి తెలియదు. వాళ్ళందరికీ కూడా తెలియజేయాలని ఇక్కడ ఉన్న పూజారులని అడగడం జరిగింది. అయితే శ్రీరామనవమి బాగా దగ్గరలో ఉండడం వలన వాళ్ళు మనకు అందుబాటులో లేరు. దేవరంజల్లో గ్రామస్తులు కనుక ఈ వీడియో చూస్తే కనుక కామెంట్ బాక్స్లోకి వచ్చి కామెంట్ తెలియజేస్తే మరికొంతమంది ఈ కోనేరు గురించి తెలుసుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తారు. ఇదే ప్లేస్లో రవితేజ గారు నటించినటువంటి దొంగోడు అనే మూవీ షూటింగ్ లొకేషన్ చేయడం జరిగిందండి. ఆ లొకేషన్లో నుంచి మీకు నేను ఒక క్లిప్పింగ్ వేసి చూపిస్తాను, చూడండి. ఇలా వచ్చావు? పెళ్లి చూపుల రోజు జరిగిన గొడవ వల్లే నేను మాలతీని చేసుకోవడానికి మా వాళ్ళు ఒప్పుకోలేదు. ఎంతో కష్టపడి అందరికీ సర్ది చెప్పాను. మళ్ళీ పెళ్లి రోజు ఏదైనా గొడవ జరిగిందంటే ఇక ముందు ఎటువంటి గొడవ జరగకుండా నేను చూసుకుంటాను బాలు. మరి కోర్టులో కట్టాల్సిన డబ్బు అదే ఆలోచిస్తున్నాను. కొండి. ఏంటిది? 1,00,000 రూపాయలు. ఇది నేను బిజినెస్ కోసం దాచుకున్న డబ్బు. మనకి కోనేరు పైన గదులు గదులుగా ఉన్నాయి కదండి, మొత్తం చుట్టూరు కూడా వాటిని నక్షత్ర మండలాలు అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. మనకి నక్షత్రాలు దేవుడి పేరుతో ఉంటాయి కాబట్టి ఆ దేవుడి పేర్లతోటి ఆ నక్షత్రాల లోపల ఒక్కొక్క దేవుడిని ఒక్కొక్క గదిలో ఉంచడం జరిగిందని ఇక్కడ గ్రామస్తులు కొంతమంది చెప్పడం జరిగింది. అయినా సరే నాకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదనేసి నాకు ఒక అవగాహన ఉంది, అందుకే అడుగుతున్నానండి. మొత్తం దీని గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వండి. ఎందుకంటే ఇలాంటి అద్భుతాలు మళ్ళీ మనకి కంటికి కనపడవు. ఇక్కడ ఉన్నటువంటి పూజారులు ఈ కోనేరుని ఎంత మంచిగా కాపాడుకుంటున్నారో చూస్తే ముచ్చటేసింది. చాలా మంచిది అనిపించింది. పూజారులను అడగంగానే ఈ కోనేరుకి సంబంధించిన తాళం చెవులు తీసుకొచ్చి తాళం తీసి మనల్ని వీడియో తీసుకోమని చెప్పడం కూడా ఒక అరుదైన అవకాశం అనగా నాకు చాలా మంచి అనిపించింది. అయితే మన రామాలయం దగ్గర లోపల ఎలా ఉంటుందో నేను ఈ వీడియోలో చాలా క్లియర్ కట్గా చూపించాలనుకున్నాను. అందుకే ఇందాక మనం పక్క నుంచి వెళ్ళేటప్పుడు మనం చూపించలేకపోయాము, ముందు మనం కోనేరు అయితే చూడగలిగాము. ఈ విజువల్స్ అన్నీ కూడా రామాయణానికి సంబంధించిందండి. ఈ రామాయణం దగ్గర నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి. శ్రీరామనవమి ఇంకొక రోజులో ఉందనగా రికార్డింగ్ చేసిన వీడియో అయింది ఇది. మనం గుడి నుంచి బయటికి వెళ్ళంగానే బయట కొంతమంది పెద్ద మనుషులు అయితే ఉన్నారండి, వాళ్ళని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి ట్రై చేద్దామండి. వీడియో అయితే చూస్తూనే ఉండండి. సార్ నమస్తే అండి. నమస్తే. మీ పేరేం పేరండి? నా పేరు పట్నం నరసింహారెడ్డి. ఇప్పుడు దేవరాయం జిల్లాలో రామాలయం దగ్గర చాలా షూటింగ్స్ అయితే జరిగినాయనేసి మేము విన్నాం.
ఇక్కడ ఏమేమి షూటింగ్ జరిగినాయి, ఈ గుడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి, ఈ దేవరేంజల్ గురించి చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్తారండి? ఇక్కడ గత 30 ఏళ్ళ క్రితము హైదరాబాద్లో స్టూడియో లేనప్పుడు ఇది విలేజ్ వాతావరణం ఉందని చాలామంది షూటింగ్ స్పాట్స్ వాళ్ళు వచ్చారు. ఫస్ట్ ఎన్టీ రామారావు చండశాసనుడు, తర్వాత రవితేజ గారి దొంగోడు, బాలకృష్ణ గారి భానుమతి గారి మొగడు, ఆహనా పెళ్ళంట, మళ్ళా రాజశేఖర్ది సూర్యుడు, బావగారు బాగున్నారా చిరంజీవిది, అన్నీ బాగా ఇటు విలేజ్ వాతావరణం ఉందని, ఒక గ్రామీణ ప్రాంతం లెక్క ఉందని చెప్పి చాలామంది తీసుకెళ్లారు. అలాగే ఈ గుడి కూడా అతి పవిత్రమైంది. మన ఇండియాలో అయోధ్య రామ మందిరం ఎలాగైతే ఉందనో ఇది కూడా దానికి అంత ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే అయోధ్య నుంచి లంకకు పోయే టైంలో రాముడు ఇక్కడికి పోతప్పుడు ఇక్కడ ఆల్ట్ అయ్యిందని చెప్పి ఈ నుంచి పోయినాకనే లంకల గెలవడం జరిగిందని చెప్పి దీన్ని విజయరాముడు అని కొలుస్తూ ఉంటారు అందరూ. ఒక పవిత్రంగా ఉందని కూడా ఏదో గుప్తనిధి కోసం కూడా నాగబంధం ఏర్పరిచిరని పెద్ద మనుషులు చెప్పేది. ఇక్కడ ఒక 30 years నుంచి బాగా ఉత్సవాలు కూడా రామాలయం ఉత్సవాలు జరుగుతాయి. ఇప్పుడు 1982 నుంచి 1970 మధ్యలో చాలా ఎక్కువ షూటింగ్స్ అయితే జరిగినాయి మనకి ఇక్కడ. ఎన్టీ రామారావు గారు షూటింగ్ చేసినప్పుడు మీరు దగ్గర చూడడం జరిగిందా? మీకు చూడడం జరిగింది. ఎవరెవరిని చూసారండి మీరు ఇక్కడ? మేము అప్పుడు ఉన్న హీరోని శారద, ఎన్టీ రామారావు అదే ఇంటికాడ ఆ అరుగు మీదకి శారద పోతుంది. ఎన్టీ రామారావు ఎడ్ల బండి మీదకి పోతా ఉంటే శారదను ఆమెను చూసినాం. మేము చిన్నగా ఉన్నాం, ఇట్లా ఉన్నాం. ఓకే, సంఘశాసన మూవీనా అక్కడ? ఇక్కడ ఆహనా పిల్లంట షూటింగ్ జరిగిన ప్లేస్ అంతా కూడా ఇక్కడేనండి? ఇక్కడనే ఉంది. కోటర శ్రీనివాసరావు కోడిని కట్టుకొని ఏదో భోజనం చేస్తారు, అది ఇక్కడనే పక్కనే రామాలయం టెంపుల్ పక్క ఇల్లు ఇప్పటికి కూడా ఉంది. ఇప్పుడు కూడా ఉన్నది. ఆ ఇంట్లో ఎవరైనా ఉంటున్నారు? ఉంటున్నారు, అయ్యగారులని పంతులు ఉంటారు. ఓకే, ఈ గుడి గురించి, గుడి ప్రాముఖ్యత గురించి, అలాగే ఇక్కడ షూటింగ్స్ ఏమేమి జరిగినాయో ప్రతి విషయాన్ని కూడా చాలా కరెక్ట్గా చెప్పారండి. చాలా థ్యాంక్స్ అండి. ఉంటాం సార్. హీరో రాజశేఖర్ గారి సూర్యుడు సినిమాలో సౌందర్య గారు మండపంలో కూర్చున్న సీన్ కూడా ఇదిగోండి, ఇది మనకు కనిపిస్తున్న ఈ మండపంలోనే తీశారు. ఈ మండపం నేను ఇప్పుడు చాలా క్లియర్గా చూపిస్తానండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి, వీడియో చూడండి. సూర్యుడు సినిమాలో సౌందర్య గారికి రాజశేఖర్ గారికి జరిగిన సంభాషణలంతా కూడా ఈ మండపంలోనే కొన్ని సీన్స్ తీశారండి. అలాంటి సీన్ ఒకటి చాలా మంచి క్లిప్పింగ్ వేస్తారండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఆ క్లిప్పింగ్ ఎలా ఉన్నదో మీరే చూడండి. నన్ను కాపాడినందుకు మిమ్మల్ని కొట్టడం తప్పే. అందుకు ప్రతీకారంగా ఊరినే వల్ల కడి చేశారు. పెళ్లి కావాల్సిన నన్ను దిక్కులేని దాన్ని చేశారు. ఈ వల్ల మా ఊరు నాశనం అయ్యింది అని మా ఊళ్ళో అందరూ నన్ను ఆడిపోసుకుంటున్నారు. ఇదే అన్యాయం మీ ఊరు ఆడకూతురికి జరుగుంటే మీరేం న్యాయం చేస్తారో చెప్పండి. ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకోకుండా ఆహనా పిల్లంట సినిమాలో కోటా శ్రీనివాసరావు గారు కోడిని వేలాడదీసి అన్నం తినే ఆ లొకేషన్స్ అన్నీ కూడా చూడడానికి అయితే మనం వెళ్ళిపోదాం. ఆ ఇల్లు యాజ్ ఇట్ ఈజీగా ఎలా ఉండేదో అలాగే ఉందండి. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే మేము షూట్ చేయడానికి వెళ్ళినప్పటికీ ఆ ఇంట్లో ఒక ఆయన ఎప్పుడు పోయారంట. అది సంవత్సరకం అయితే జరుగుతుంది. సంవత్సరకం జరిగినా కానీ మేము వెళ్ళి అడగంగానే మాకు వీడియో తీసుకోవడానికి అయితే అవకాశం ఇచ్చారు. వాళ్ళకి చాలా కృతజ్ఞతలండి. ఆ క్లిప్పింగ్ అయితే ఇప్పుడు నేను మీకు వేస్తాను, చూడండి ఎలా ఉందో. మా ఊళ్ళో రామాలయం కడుతున్నామండి. తమబోటి మహాదాతల దగ్గర నుంచి తలా కాస్త సందాలు అందుకుని గుడి కట్టాలని తలపెట్టాం. అలాగే మీరు చేసేది దైవ కార్యం. ఓ 25,000 ఇస్తాను, తీసుకెళ్ళండి. ఆహాహా, మహానుభావులు, అపరదాన కర్ణులు. అరే గోవిందం, ఓ 25,000 రూపాయలకి చెక్కు రాసి తీసుకురా. ఇదే సినిమాలో నుంచి ఇంకొక క్లిప్పింగ్ అయితే వేస్తానండి. చాలా అదిరిపోద్ది క్లిప్పింగ్, చూడండి ఎంత బాగుంటుందనో. ఏమిటండి వీధిలో దొరికింది, దేనికైనా పనికొస్తుందని. దిక్కుమాల ఎనుపు మొక్కలు ఇంట్లో తీసుకురాకండి. శని ఆ శనిగాడు నా జోలికి మాత్రం రాడే. చిత్తం, శనిగాడి జోలికి శనిగాడే వెళ్ళలేడు కదండి అయ్యా. ఆ ఘోరించాలే తెలివితేటలకి. రే గోవిందం, అయ్యా వానాకాలం వర్షాలు కురవట్లేదేమిట్రా? ఇదే సినిమాలో నుండి కోటా శ్రీనివాసరావు గారు ఊరు వేసుకునే సీన్ క్లిప్పింగ్ వేస్తాను చూడండి. అక్షరాల సరే నీ ఇష్టం వచ్చినట్టు కానివే, కానీ నీ ఇష్టం వచ్చినట్టు కానీ నేను మాత్రం ఏమీ మాట్లాడను. అదేమిటండి? జానకి, ఇల్లు పిల్లలు జాగ్రత్త. నా శవానికి కట్టెలకు వాడకండి. తద్దినాలకి శార్థాలకి డబ్బులు ఎక్కువ ఖర్చు చేయకండి. నీ మంగళసూత్రం గొలుసు బొంబాయిలోనే అమ్ము. జంధ్యాల గారి డైరెక్షన్లో వచ్చిన ప్రతి మూవీ కూడా కడుపుబ్బ నవ్వు ఉంటుంది, నవ్వుకోలేక కడుపు పట్టేసుకోవాలి. అలాంటి సీన్స్ అన్నీ కూడా జంధ్యాల గారి మూవీలోనే ఉంటాయి.
ఎక్కడ వెతుకుతారో తెలియదు కానీ మంచి మంచి లొకేషన్లు వెతుకుతారు జంధ్యాల గారు. ఆయన చేసిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ మూవీస్ అండి. అయితే మనకి ఇంకొక మూవీ అయితే ఉండిపోయింది. బాలకృష్ణ గారు నటించినటువంటి భానుమతి గారి మొగుడు ఆ షూటింగ్ చేసిన ఆ క్లిప్పింగ్ చేసినటువంటి లొకేషన్ దగ్గరికి అయితే మనం ఇప్పుడు వెళ్తున్నామండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గాను చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి ఈ వీడియో ఇంకా అదిరిపోద్ది. దేవరంజల్లో ఇప్పుడంటే డెవలప్ అయింది కానీ అప్పట్లోనూ చాలా మంచి గ్రామీణ వాతావరణం, మంచి పల్లెటూరు అండి ఇది. అందువల్ల ప్రతి సినిమా కూడా షూటింగ్ ఇక్కడ చేయడం జరిగింది. అలాంటి సినిమా లొకేషన్స్ అన్నీ కూడా నేను ఈ వీడియో చేసినప్పుడు నాకైతే చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఇక్కడ మనుషులు కూడా చాలా మంచి వాళ్ళు, చాలా ఆదరించారు. మనం ఏమడిగినా కానీ ప్రతి దానికి కూడా చాలా మంచిగా ఆన్సర్ చేశారండి. అలాంటి ఆ లొకేషన్స్ అన్నీ కూడా ఇప్పుడు నేను మీకు చాలా మంచిగా క్లియరెన్స్గా చూపిస్తానండి. ఇదే ఊర్లో ఇంకా చాలా సినిమాలు అయితే ఇక్కడ షూటింగ్ చేయడం జరిగింది. రాముడు వచ్చాడు, ప్రెసిడెంట్ గారి పిల్లం, ఇలా కొన్ని సినిమాలు అయితే తీయడం జరిగిందండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియో చూస్తూనే ఉండండి. ప్రజెంట్ ఇప్పుడు మనం దేవరేంజల్లోనూ హనుమాన్ టెంపుల్ దగ్గర అయితే ఉన్నామండి. ఈ హనుమాన్ టెంపుల్ గురించి చెప్పాలనుకుంటే దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే నందమూరి బాలకృష్ణ గారు అనసూయమ్మ గారు అల్లుడు సినిమా షూటింగ్ ఈ లొకేషన్లోనే జరిగింది. ఈ లొకేషన్లో షూటింగ్ జరిగేటప్పుడు అనసూయమ్మ గారు అంటే దగ్గరగా ఒక 30 సంవత్సరాల పైన ఉంటుందండి. ఆ టైంలో అసలు టీవీలో లేని రోజుల్లో ఈ గుడి దగ్గర హనుమాన్ టెంపుల్కి ఈ గ్రామస్తులందరూ చూడడం కోసం బాలకృష్ణ గారు ఒక టీవీ అయితే ఇక్కడ ఇప్పించడం జరిగిందంటే ఆ టీవీ బాలకృష్ణ గారు ఇప్పించిన టైంలోనూ మొత్తం ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా మొత్తం మూకుమ్మడిగా అందరూ కూడా బాలకృష్ణ అబ్బాయిల కింద మారిపోయారండి. ఇక్కడ ఎవరి పేరు చెప్పినా సరే, ఎవరిని అడిగినా సరే బాలకృష్ణ ఫ్యాన్ అండి. ఇక్కడ ఈ హనుమాన్ టెంపుల్ లోపల కూడా నేను మీకు చూపిస్తానండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియో చూస్తున్నానండి. ఈ దేవరేంజల్ అనే గ్రామంలోనూ ఈ హనుమాన్ టెంపుల్కి ఒక ప్రాముఖ్యత సంతరించుకుందండి. ఆ ప్రాముఖ్యత ఏంటో మీరు అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం బాలకృష్ణ గారు, విజయశాంతి గారు నటించిన భానుమతి గారి మొగుడు లేక అనసూయమ్మ గారి అల్లుడో నాకు తెలియదు కానీ ఆ బాలకృష్ణ గారితో సినిమా షూటింగ్ అయితే ఇక్కడ జరిగేటప్పుడు ఇక్కడ గ్రామస్తులు ఇబ్బంది పడుతున్న పరిస్థితులన్నీ కూడా బాలకృష్ణ గారు గమనించి షూటింగ్ పూర్తి అయిపోయిన తర్వాత వీళ్ళ గురించి ఒక టీవీ ఒకటి కొని ఈ గుడి దగ్గర పెట్టారనేసి చాలామంది చెప్పడం జరిగిందండి. అప్పుడు చాలామంది కూడాను బాలకృష్ణ గారి అభిమానులుగా మారిపోయిన సంగతి కూడా చాలా చెప్పడం జరిగింది. ఈ టెంపుల్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది. నేను బాలకృష్ణ గారి గురించి, ఇక్కడ బాలకృష్ణ గారికి జరిగిన షూటింగ్స్ గురించి ప్రత్యేకించి ఒక వీడియో చేద్దాం అనుకున్నానండి. నెక్స్ట్ మనకి ఇంకొక వీడియో అయితే నేను చేస్తాను బాలకృష్ణ గారి గురించి. ఇక్కడ షూటింగ్ జరిగిన బాలకృష్ణ గారి క్లిప్పింగ్ మనకైతే దొరకలేదు, అందుకే నేను క్లిప్పింగ్ వేయడం జరగలేదండి. అయితే ఈ టెంపుల్ దగ్గర మాత్రం వేలాది మంది భక్తులు తిరిగి వస్తూ ఉంటారు. ఇక్కడ చాలా పూజలు అయితే చేస్తూ ఉంటారు. చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఈ గుడి. ఎవరైనా సరే దేవరేంజల్కి వచ్చినప్పుడు విజిట్ చేసినప్పుడు కంపల్సరీగా ఇక్కడ 2 టెంపుల్స్ అయితే ఉన్నాయండి. 2 టెంపుల్స్ కూడా విజిట్ చేయండి. చాలా మంచి వాతావరణం, చాలా బాగుంటుంది. మనం ఏదైనా కోరికలు కోరుకుంటే కూడా కోరికలు తొందరగా నెరవేరుతాయని చెప్పేసి చాలామంది గ్రామస్తులు ఇక్కడ చెప్పడం జరిగిందండి. ఈ వీడియో షూట్ చేసినప్పుడు కూడా మాకు ఒక రకమైన అనుభూతి కలిగింది. ఇంతకు ముందులాగా సినిమా వాళ్ళు గ్రామీణ వాతావరణంలో పల్లెటూర్లలో సినిమాలు తీయడం అయితే మానేశారు. ప్రత్యేకించి పెద్ద స్టూడియోలు ఉండగా ఇంకా గ్రామీణ ప్రాంతాలకి అవుట్డోర్ షూటింగ్లకి ఎవరు వస్తారండి? షూటింగ్లు కూడా అన్నీ కూడాను ఆ స్టూడియోలోనే జరిగిపోతున్నాయి. అయితే ఈ దేవరేంజల్ గ్రామం అంతా కూడా ఎలా ఉన్నదో మీకు డ్రోన్ విజువల్స్ చూపిస్తానండి. ఈ వీడియో మీరందరికీ నచ్చిందని అనుకున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ కూడా ఇంకెవరైనా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మంచి మూవీ లొకేషన్తో పాటు మంచి సెలబ్రిటీస్ హోమ్ టూర్లు కూడా ఈ వీడియో నేను చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నాను. మీరందరూ కూడా నన్ను ఆదరించారు. ఇంకా ముందు కూడా మంచి వీడియోలు చేస్తాను. మీ ఆదరణ ఎప్పటికీ కూడా ఇలాగే ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతోటి, మరో మూవీ లొకేషన్ తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తున్నప్పుడు అందరికీ కూడా జై హింద్.